హాయ్ ఎవ్రీవన్. టెట్ ప్రీవియస్ క్వెషన్ పేపర్ నుంచి మ్యాథ్స్ క్వెషన్ డిస్కస్ చేస్తున్నాం. క్వెషన్ నంబర్ 113. A bag contains 5x red balls and 3x plus 14 blue balls. If the probability of getting red ball is equal to half of probability of getting blue ball, the total balls in a bag is. ఒక సంచిలో 5x ఎరుపు రంగు బంతులు, 3x ప్లస్ 14 నీలం రంగు బంతులు కలవు. ఎరుపు బంతి రావడానికి గల సంభావ్యత నీలం బంతి రావడానికి గల సంభావ్యతలో సగమైన సంచిలో మొత్తం బంతుల సంఖ్య. ఏమన్నాడు? రెడ్ బాల్స్ 5x ఇచ్చినాడు, బ్లూ బాల్స్ 3x ప్లస్ 14 ఇచ్చినాడు. ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్ ఈక్వల్స్ టు హాఫ్ ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్స్. అంటే సంచిలో నుంచి ఒక బాల్ ర్యాండమ్గా తీస్తే రెడ్ బాల్ ఒకటి వస్తే బ్లూ బాల్ 2 వస్తాయి అన్నట్లు. హాఫ్ ప్రాబిలిటీ అంటే ఇక్కడ రెడ్ బాల్ ఒకటి వస్తుందంటే బ్లూ బాల్స్ 2 వచ్చే ప్రాబిలిటీ ఉంటాయి. ఆ లెక్క ప్రకారము రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయో దానికి డబల్ బ్లూ బాల్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా? కాబట్టి బ్లూ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times రెడ్ బాల్స్. ఇది ఇప్పుడు మనకి బ్లూ బాల్స్ ఎన్ని? 3x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ రెడ్ బాల్స్ 5x. ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు 3x ప్లస్ 14 ఈజ్ 10x. 3x యూతలో పంపిస్తే 7x ఈజ్ ఈక్వల్స్ టు 14. x ఈజ్ ఈక్వల్స్ టు 2. x ఈజ్ ఈక్వల్స్ టు 2ని రెడ్ బాల్స్ 5x సబ్స్టిట్యూట్ చేస్తే 5 into 2 10. బ్లూ బాల్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 3x ప్లస్ 14, 3 into 2 ప్లస్ 14, 6 ప్లస్ 14 20. టోటల్ బాల్స్ ఎన్ని? 10 రెడ్ బాల్స్, 20 బ్లూ బాల్స్. టోటల్ 10 ప్లస్ 20 30. టోటల్ 30 బాల్స్ ఉన్నాయి. ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.